నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుంది. భూ హక్కు చట్టం అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వపు ఆలోచన. ఎందుకు అంటే మనం ఒకటి దగ్గర ఫ్లాట్ కొంటాం, కానీ ఆ ఫ్లాట్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల్లో తేడా చేస్తే ఏంటయ్యా అని అడిగితే దిక్కుండదు. దానికి కోర్టుల చుట్టూ తిరగాల్సిందే, లాయర్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ఒక భూమి కొంటాం, ఆ భూమి కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేశారంటే ఏమనుకుంటాం, అది మన సొంతమే అనుకుంటాం. ఇంకోడొచ్చి అది నాది అని క్లెయిమ్ చేస్తే కోర్టుల చుట్టూ తిరగాలి, కానీ అదేంటి రిజిస్ట్రేషన్ నీ పేరు మీద ఉంది కదా అనడానికి వీల్లేదు. దాంట్లో ఆ భూమి అసలు హక్కుదారు అతను అయ్యి ఉంటాడు అన్నటువంటి దాని మీద కూడా విచారించవచ్చు. ఏళ్ల తరబడి ఇట్లాంటి లిటిగేషన్స్ నడుస్తున్నటువంటి సందర్భంలో దీని ద్వారా దేశంలో అసలు హత్యలు జరిగేది, లేకపోతే సెటిల్మెంట్లు జరిగేది, మాఫియా నడిచేది, అట్లాగే లాయర్లకి పనిపడుతున్నది ఓన్లీ భూములకు సంబంధించిన వివాదాలే. దీని పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది ఒక శాశ్వత పరిష్కారం. ఒకసారి భూమి కొంటే ఆ భూమి మీదన హక్కులు మనకు వచ్చేస్తాయి. ఇప్పటిదాకా ఏంటంటే పేపర్ మీద హక్కు తప్పించి ఒరిజినల్ హక్కు ఉండట్లేదు. చివరికి భూమికి సంబంధించి డిజిటల్ మ్యాపింగ్ చేసి మరీ అమ్మాలి. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం డిజిటల్ మ్యాపింగ్ చేసి అమ్మాలి. అంటే ఇప్పటిదాకా కంప్యూటర్లో మన పేరు కనబడుతుంటే అది తీయాలంటే మళ్ళీ బోలెడంత తతంగం ఉంది. ఇప్పుడు అట్లా కాకుండా ఇమ్మీడియట్గా ఆ భూమి హక్కు ఆటోమేటిక్గా వేరే వాళ్ళకు వచ్చేస్తుంది. ఇలాంటి వ్యవస్థే ధరణి తెలంగాణలో. కానీ కాంగ్రెస్ పార్టీ ధరణి గురించి ప్రజల్ని భయపెట్టి ఖచ్చితంగా ఒక కొత్త చట్టం తెచ్చేటప్పుడు తప్పుడు పనులు చేసిన వాళ్ళు లేదా తప్పు తెలియక ఇరుక్కున్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు. దాన్ని అడ్డుపెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మామూలు రైతులు కూడా రెచ్చగొట్టి ధరణి రద్దు అన్నటువంటి పాయింట్తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ధరణి రద్దు చేసిందా తెలంగాణలో? ఎందుకని చేయలా? ఏంటి దానికి పరిష్కారం? నథింగ్. ఒరిజినల్ అదే. ఇప్పుడు అట్లాంటిదే ఆంధ్రప్రదేశ్లో భూ సంపూర్ణ హక్కు చట్టం. దాని మీదన ప్రజల్లో ఒక అపోహలు సృష్టించే ప్రయత్నాలు న్యాయవాదులు చేస్తున్నారు. ఎందుకు? ఇది కనుక జరిగితే అసలు ఇప్పుడు ట్రిబ్యునల్కి వెళ్తాం. ఇప్పుడు మన దగ్గర కనుక భూమికి సంబంధించి చట్టబద్ధమైన హక్కు మనకు వస్తుంది, అది నాదే ఇంకెవరైనా క్లెయిమ్ చేస్తే ట్రిబ్యునల్కి వెళ్ళాలి. అంటే అది రెవెన్యూ అధికారులే తేలుస్తారు. వీళ్ళు ఏమంటారు, రెవెన్యూ అధికారులే తప్పు చేసినప్పుడు రెవెన్యూ అధికారే ఎట్లా పరిష్కరిస్తాడు, లేకపోతే హైకోర్టుకు వెళ్ళడం కరెక్ట్ కాదంటారు. రెవెన్యూ అధికారులు మాత్రమే దానికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు. తప్పు రెవెన్యూ అధికారి చేస్తే హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అసలు పాయింట్ ఇది. ఇక్కడ కోర్టుల్లో తేలుతున్నాయా రెవెన్యూ అధికారులకే కదా మళ్ళీ కోర్టులు ఆదేశిస్తుంది. అదేదో ముందే రెవెన్యూ అధికారుల దగ్గరే పరిష్కరించేటటువంటి పని చేస్తానంటే దాన్ని చేయనీయకుండా చేసుకొచ్చేటటువంటి ఒక వ్యవహారం. రెవెన్యూ అధికారులు ఆ కరప్షన్ లేదా? ఖచ్చితంగా ఉంది. మరి ఇక్కడ కరప్షన్స్ లేవా? ఇతర వ్యవస్థలు అన్ని చోట్ల ఉంది. ఒక పరిష్కారం దిశగా వెళ్తున్నటువంటి దాని మీద భయపెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు గారు చేస్తున్నారు. చాలా పక్కాగా ప్రజల్లో కూడా ఒక అపోహ సృష్టించడం చాలా సులభం. అపోహ పరిష్కరించడం కష్టం, సృష్టించడం చాలా సులభం. ఆ పని ప్రారంభించారు. జగన్కి ఇది పెద్ద షాకే. రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనం అంటే అతి పెద్దదైనటువంటి నష్టం.